రాత్రి నిశ్శబ్దం అన్ని వైపులా విస్తరించి ఉంటుంది. అశోక్ ముంబైలో నిర్మానుష్యమైన ఒకచోట ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ఆటో తన దగ్గరకొచ్చి ఆగుతుంది. ఆటో డ్రైవర్ అశోక్ వైపు చూసి, ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు నన్ను దరాబీ దగ్గర వదులుతావా? అరే సార్, ఇంత రాత్రి వేళ దరాబీలో మీకేం పనుంది? నేను నా ఫ్రెండ్ ముంబైకి కొన్ని రోజుల క్రితమే వచ్చాము. మీకు తెలుసు కదా, ముంబై లాంటి నగరంలో ఉద్యోగం దొరకటం ఎంత కష్టమో. మీరు చెప్పింది నిజమే సార్. అందుకే ముంబైలో ఎక్కడి నుంచైనా ఉద్యోగం గురించి కబురిస్తే వెంటనే పట్టేసుకోండి. ఎక్కండి, రండి. చూడ్డానికి మంచివారిలా అనిపిస్తున్నారు. అందుకే మిమ్మల్ని ధారాబీ దగ్గర దింపుతాను. లేకపోతే ఇంత రాత్రి వేళ మిమ్మల్ని ఎవరూ ధారాబీ దగ్గర తీసుకెళ్ళలేరు. అశోక్ ఆటో ఎక్కి కూర్చుంటాడు. కాసేపట్లో ఆటో ధారావి దగ్గర ఉన్న రోడ్ల మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే అశోక్ ఆటో డ్రైవర్తో, చాలు చాలు, ఇక్కడ ఆపేయండి. ఆటో డ్రైవర్ వెంటనే ఆటో ఆపుతాడు. ఇక్కడ అయితే ఎవరు కనిపించటం లేదే. మీరిక్కడ ఎవరిని కలవాలి? అది నేను ఎవరినైతే కలవాలో వాళ్ళు నాకు ఈ అడ్రస్సే ఇచ్చారు. కాసేపట్లో ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని చెప్పారు. డ్రైవర్ తన మనసులో ఎన్నో ప్రశ్నలతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆటో డ్రైవర్ వెళ్లగానే ఉన్నట్టుండి ఒక చల్లని గాలి అశోక్ శరీరానికి తగులుతుంది. అప్పుడే తన చెవులకు వెనక నుంచి ఒక పురుషుడి గొంతు వినిపిస్తుంది. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అశోక్. అశోక్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు వెనక ఒక వ్యక్తి ఉంటాడు. అతను బ్లాక్ కోట్ వేసుకుని ఉంటాడు. అతను ఎంతో రహస్యంగా చూస్తూ ఉంటాడు. మీరేనా మిస్టర్ చాల్సా? అవును, నేనే మిస్టర్ చాల్సాను. నేనే నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. విచిత్రంగా ఉందే, కొన్ని క్షణాల క్రితం ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు చెప్పింది తప్పు అశోక్. కాసేపటి క్రితం ఇక్కడ నేనే ఉన్నాను. కానీ ఇక మీదట మన ఇద్దరము ఉంటాము. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పెరుగుతూ ఉంటారు. నాకు మీరేమంటున్నారో అసలు ఏమర్థం కావడం లేదు. అశోక్ ఆ మాట అనగానే చార్ల్స్ మొహం మంచులాగా తెల్లగా మారిపోతుంది. తన కళ్ళు రక్తంలాగా ఎర్రగా మారతాయి. తన నోట్లో నుంచి పెద్ద పెద్ద దంతాలు బయటికి వస్తాయి. తను అశోక్ పీక మీద తన పళ్లతో కొరుకుతాడు. అశోక్ అరుపు నిశ్శబ్దాన్ని పూర్తిగా చీరేస్తుంది. మరుక్షణమే అశోక్ కళ్ళు తన గదిలో తెరుచుకుంటాయి. తను వెంటనే లేచి కూర్చుని డీప్గా బ్రీత్ తీసుకుంటాడు. అశోక్ని ఆ పరిస్థితుల్లో చూసి తన ఫ్రెండ్ రాహుల్, ఏమైంది అశోక్? ఏదైనా పీడకలు వచ్చిందా ఏంటి? అవును రాహుల్, అది చాలా దారుణమైన కాల. నేను రాత్రి సమయంలో ధారాబీ మిస్టర్ చాల్సా కలవడానికి వెళ్ళాను. ఉన్నట్టుండి చార్ల్స్ ఒక వ్యాంపైర్ లాగా మారిపోయాడు. ఉన్నట్టుండి అతనికి పెద్ద పెద్ద దంతాలు బయటకు వచ్చాయి. అతను ఆ దంతాలతో నీ మెడ కొరికాడు. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ నీకెలా తెలుసు? ఎందుకంటే సినిమాలలో ఇలానే చూపిస్తుంటారు కదా. రాహుల్ మాట విన్నాక తన ఫ్రెండ్ నతాషా అశోక్ వైపు చూసి, కమ్ ఆన్ అశోక్, మనం ఎంతో కష్టపడి ముంబై లాంటి నగరంలో ఉద్యోగం కోసం వచ్చాం. మనకి ఉద్యోగం ఇచ్చే అతను మిస్టర్ చార్ల్స్. ఇప్పుడు నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని భయపెట్టకు. నువ్వు చెప్పింది నిజమే నతాషా, కానీ నేను ఫోన్లో మిస్టర్ చార్ల్స్తో మాట్లాడినప్పటి నుంచి నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఏంటా విషయం? అదే మిస్టర్ చార్ల్స్ అంత పెద్ద మనిషి అయ్యుండి ధారాబీ లాంటి ఏరియాలో ఎందుకుంటున్నాడు? ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుంది. నీకెందుకు? మన ముగ్గురం ఇవాళ రాత్రికి ధారాబీలో ఆయన కలవడానికి వెళ్ళాలి. ఆ తర్వాత మన ముగ్గురికి ఉద్యోగం వస్తుంది. మనం మన పనిలో బిజీ అయిపోతాం. మనకి ప్రతిరోజు డబ్బుల గురించి సమస్య ఉండదు. నతాషా మాట విన్న తర్వాత అశోక్ సైలెంట్ అయిపోతాడు. రాత్రి సమయంలో వాళ్లు ముగ్గురు తమ ఫ్లాట్లోంచి బయటికి వస్తారు. రోడ్డు మీద నిలబడి ఒక టాక్సీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే ఒక టాక్సీ వాళ్ల దగ్గరకొచ్చి ఆగుతుంది. టాక్సీ డ్రైవర్ని చూసి అశోక్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అరే, నువ్వు ఆటో డ్రైవరు కదా? నన్ను క్షమించండి సార్, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే. నిన్న రాత్రి మీరు నా కల్లో వచ్చారు. అశోక్ మాట విన్న తరువాత నతాషా కోపంగా ఇలా అంటుంది, చాలా ఆపు అశోక్. నతాషా, నిన్న రాత్రి ఇదే టాక్సీ డ్రైవర్ నాకు కలలో వచ్చాడు. కాకపోతే తేడా ఒకటే, కలలో ఇతను ఆటో డ్రైవర్గా వచ్చాడు. తమాషా లాపండి సార్. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో?
మీరు మమ్మల్ని ధారాభి దగ్గర డ్రాప్ చేయండి. సరే, ఎక్కండి, కూర్చోండి. వాళ్ళు ముగ్గురు టాక్సీ ఎక్కి కూర్చుంటారు. టాక్సీ డ్రైవర్ టాక్సీని ముందుకు పోనిస్తాడు. ఎప్పుడైతే టాక్సీ ధారావి సరిహద్దుల దగ్గరికి చేరుకుంటుందో అప్పుడు టాక్సీ అతను వాళ్ల ముగ్గురితో, సార్, ఇవాళ రాత్రికి బ్లడ్ మూన్ రాత్రి అంటున్నారు. బ్లడ్ మూన్ రాత్రా? అంటే ఏంటో దాని అర్థం? ఏం లేదు సార్, అంటూ ఉంటారు ధారాభిలో బ్లడ్ మూన్ రాత్రి పెద్ద పిశాచి తిరుగుతుందట. టాక్సీ డ్రైవర్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే ఒక పెద్ద గుడ్లగూబలా కనిపించే పక్షి ఉన్నట్టుండి టాక్సీ అద్దానికి గుద్దుకుంటుంది. ఆ పెద్ద గబ్బిలాన్ని చూసి వాళ్ళు ముగ్గురు చాలా భయపడతారు. వెంటనే అది మెరుపు వేగంతో ఎగురుకుంటూ వాళ్ల కళ్ల ముందు నుంచి మాయమైపోతుంది. నేను మీ ముగ్గురిని ఇక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్ళలేను. మీరు ఇక్కడే దిగాల్సి వస్తుంది. మీరేమంటున్నారు? మేము ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. లేదు సార్, మీరు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేను. టాక్సీ అతను వాళ్ల ముగ్గురిని అక్కడే దించేసి భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాహుల్ నతాషాతో ఇలా అంటాడు, నిజంగానే ఆ పెద్ద పక్షి గుడ్లగూబేనా, లేకపోతే అదంతా కేవలం మన భ్రమేనా? ఒక్క క్షణమైతే నేను కూడా చాలా భయపడ్డాను. కానీ నా ఉద్దేశం ప్రకారం అది మన భ్రమ. లేకపోతే నువ్వే చెప్పు, ఉన్నట్టుండి అది ఎక్కడికి మాయమవుతుంది? నా మాట విని వెనక వెళ్ళిపోదాం. నాకు ఏదీ సరిగ్గా అనిపించడం లేదు. అశోక్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే వాళ్ల ముగ్గురికి ఎదురుగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. నాతో పాటు పదండి, నన్ను ఇక్కడికి మిస్టర్ చార్ల్స్ పంపించారు. ఆ మాట విని రాహుల్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. మిస్టర్ చార్ల్స్కి ఎలా తెలుసు మేము ఇక్కడున్నామని? టాక్సీ అతను మమ్మల్ని మేము చెప్పిన లొకేషన్ కంటే చాలా ముందే దింపేశాడు కదా. ఆ వ్యక్తి రహస్యమయంగా రాహుల్తో, మిస్టర్ చార్ల్స్కి అన్నీ తెలిసిపోతాయి. ఆయనకి ఎలా తెలుస్తాయో కాసేపటి తర్వాత అవి మీకు కూడా తెలుస్తాయి. ఆ వ్యక్తి వాళ్ల ముగ్గురిని ధారావిలోని చాలా లోపలికి ఉన్న ఏరియాలోకి తీసుకువెళ్తాడు. అక్కడ చాలా విచిత్రంగా కనిపించే ఒక పాడుబడ్డ ఇల్లుంటుంది. ఆ ఇంటి లోపలి నుంచి లాంతర్ వెలుగు బయట వరకు వస్తూ ఉంటుంది. అశోక్ కంగారు పడుతూ ఆ వ్యక్తితో ఇలా అంటాడు, నిజంగానే మిస్టర్ చార్ల్స్ ఈ పాత ఇంట్లో ఉంటున్నాడా? ఆ వ్యక్తి వాళ్ల ముగ్గురి మాటలకు జవాబు చెప్పకుండా ఇంటి లోపలికి తీసుకువెళ్తాడు. వాళ్లు ముగ్గురు ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తారు. లోపలికి వెళ్లగానే వాళ్ల ముగ్గురి కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. లోపల చాలా విశాలమైన ఎంతో చక్కటి హాల్ ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి బ్లాక్ కోట్ వేసుకుని కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి వాళ్ల ముగ్గురితో ఇలా అంటాడు, నా పేరే మిస్టర్ చార్ల్స్. నా ఉద్దేశం ప్రకారం మీ ముగ్గురిలో మిస్టర్ అశోక్ నాతో మాట్లాడినట్లున్నారు. అలాగే వాట్సాప్లో వీడియో కాల్లో కూడా ఆయనే నన్ను చూశారు. అవును, మీరు సరిగ్గానే చెప్పారు మిస్టర్ చార్ల్స్. మీరు ముగ్గురు చాలా అలసటగా కనిపిస్తున్నారు. మీ ముగ్గురు మొహాలు చూడడానికి ఎలా అనిపిస్తుందంటే అలసట వల్ల మీ మొహాలు పూర్తిగా వెలవెలపోయాయి. కూర్చోండి. మిస్టర్ చార్ల్స్లో ఏం మాయ ఉందో ఏమో తెలీదు. వాళ్లు ముగ్గురు సైలెంట్గా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటారు. అప్పుడే అక్కడికి ఒక వెయిటర్లా కనిపించే వ్యక్తి చేతిలో ట్రేతో అక్కడికి వస్తాడు. వాళ్ల ముగ్గురు ముందుకి వచ్చి నిలబడతాడు. ఇది ఇక్కడ మా కోసం స్పెషల్గా తయారు చేసే రెడ్ ఎనర్జెటిక్ డ్రింక్. ఇది తాగిన తర్వాత మీ ముగ్గురు కూడా అద్భుతమైన ఎనర్జీని అనుభూతి పొందుతారు. రాహుల్, అశోక్ ఇంకా నతాషా తమ గ్లాసెస్ ని తీసుకుంటారు. ఒక విచిత్రమైన కంపు వాళ్లకి వస్తుంది. ఇదేం కంపు సార్? ఇది విచిత్రమైన కంపులాగా అనిపిస్తుంది. ఇది చాలా పాత రక్తం నుండి వచ్చే ఒక రకమైన కంపు. అశోక్, నువ్వు నిన్న రాత్రి నన్ను నా అసలు రూపంలో చూశావు. ఆ తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ మాట వినగానే వాళ్ల ముగ్గురికి మతిపోతుంది. నువ్వు ఏం చూసావో నీకు తెలుసా? నువ్వు చూసింది కల కాదు, భవిష్యత్తు. నువ్వు భవిష్యత్తు కేవలం ఎందుకు చూడగలిగావంటే వాట్సాప్లో వీడియో కాల్లో నాతో మాట్లాడావు. మా వ్యాంపైర్స్ చాలా విచిత్రమైన వాళ్ళం. వీడియో కాల్లో కూడా మా ప్రభావాన్ని వదిలిపెడతాము. అశోక్, నీతో నేను వీడియో కాల్లో చెప్పాను కదా, నా కళ్ళను దీర్ఘంగా చూడొద్దు అని. మీ ముగ్గురికి ఉద్యోగం అవసరం లేదా? మా ముగ్గురిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి చార్ల్స్. ఇక మీ రహస్యం గురించి మేమెవ్వరికీ చెప్పం. అసలు ఆ అవకాశమే ఉండదు. అయినా మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అసలు ఏం చేయగలరు?
ఉద్యోగం కోసం ఎదురు చూస్తారు. ఉద్యోగం దొరికినా కూడా కొంతకాలం తర్వాత ముసలి వాళ్ళై చనిపోతారు. దానికంటే మీరు మా వ్యాంపైర్స్లో కలిసిపోవడమే మంచిది. రాత్రి వేళ చీకట్లో మాలాగా వేటాడొచ్చు. ఎప్పటికీ యవ్వనంగా శక్తివంతంగా ఉండొచ్చు. నేను ఈ వ్యాంపైర్లకి కింగుని. ప్రతి 20 సంవత్సరాలకి ఈ ధారావికి వస్తాను. నాలాగా టాలెంటెడ్ వ్యక్తులను వ్యాంపైర్స్గా మారుస్తాను. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం ఈ ధారావి మా వ్యాంపైర్స్కి చెందిన భూమి. ఇక్కడ మీకు ఎంతమంది అయితే కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్లే. కానీ ఇవాళ వాళ్ళు వ్యాంపైర్స్గా మారిపోయారు, సంతోషంగా ఉన్నారు. ఆ మాట చెప్పగానే చార్ల్స్ మొహం మంచులాగా తెల్లగా మారిపోతుంది. అశోక్ గట్టిగా అరుస్తూ తన స్నేహితులతో ఇలా అంటాడు. మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి మనం పారిపోవాలి. అశోక్ మాట వినగానే నతాషా ఇంకా రాహుల్ తమ శరీరాలలోని పూర్తి శక్తిని ఉపయోగించి అక్కడ్నుంచి బయటికి పరిగెడతారు. కానీ వాళ్లకంటే రెట్టింపు వేగంతో మిస్టర్ చార్ల్స్ వాళ్లకి దగ్గరవుతాడు. వెంటనే అతను తన పదునైన పళ్లతో నతాషా ఇంకా రాహుల్ మెడ మీద కొరుకుతాడు. వాళ్ళిద్దరి అరుపులు ధారావి నిశ్శబ్దాన్ని చీరేస్తుంది. వాళ్ళిద్దరూ మృతావస్థలో నేలమీద పడుంటారు. మరుక్షణమే ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ లేచి నిలబడతారు. అశోక్, నాకు చాలా బాగా అనిపిస్తోంది, నువ్వు కూడా రా. నతాషా చెప్పింది నిజమే అశోక్. మనుషుల ప్రపంచంలో అసలేమీ లేదు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. మాతో పాటు కలిసిపో. ముందు మేము టాలెంటెడ్ పర్సన్స్ని వ్యాంపైర్స్గా మార్చడానికి వాళ్ళని వెతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో అంతా చాలా సులభంగా దొరికిపోతుంది. ఇప్పుడు మేము మీలాగా ఉద్యోగం లేని చదువుకున్న వాళ్ళని ఇంటర్నెట్లోనే వెతుకుతున్నాము. ఇక్కడికి పిలిచి వాళ్ళని శక్తివంతులుగా మారుస్తాము. అప్పుడే అశోక్ తన జేబులో నుంచి వెల్లుల్లి మాలను తీస్తాడు. ఏదో గందరగోళం ఉంటుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను నా సేఫ్టీ కోసం ఈ వెల్లుల్లి మాలను నా జేబులో పెట్టుకుని వచ్చాను. ఆ మాట చెప్పి అశోక్ ఎంతో వేగంగా అక్కడ్నుంచి పరిగెడతాడు. అశోక్, నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టము. నువ్వు కూడా ఏదో ఒక రోజు ధారావాహికి రావాల్సిందే. ఉన్నట్టుండి అశోక్ స్పృహ తప్పి పడిపోతాడు. మరుసటి రోజు ఉదయం అశోక్ హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. నిన్ను కొంతమంది ఇక్కడికి తీసుకుని వచ్చారు. అశోక్కి అర్థమవుతుంది తను ప్రాణాలతో బయటపడ్డాడని. ఆ రోజే తను ముంబై నగరాన్ని వదిలి అక్కడ్నుంచి దూరంగా వెళ్లిపోతాడు.